ఆధ్వర్యంలో జరగకుండా అయితే ఆయన తెలియకుండా అయితే జరగదు. నేను ఆ విషయం మంత్రి సార్ ముందర మొన్న మాట్లాడినప్పుడు మరి ఆ విషయం నిజమా కాదా అని నిరూపించుకొని ఈ సర్పంచ్ సార్ మంచిగా మాట్లాడిందని చెప్పిండు. అదేవిధంగా ఏ రైతుకు 30 క్వింటాల ధాన్యం నష్టం వచ్చిందని ఒక రైతుని పిలిచి అడగలేదు. మరి 360,000 ప్రజలకు ఎవరికి వచ్చినాయి అని మంత్రి సార్ అడగలేదు. ఒడ్ల విషయంలో నేను చెప్పాను కదా, మరి అదేవిధంగా జరగలేదా అని వాళ్ళ అధికారులను మాత్రం నిలదీసి పైకెచ్చి అడగలేదు. అదేవిధంగా సార్ ఏంటి మరీ ఇట్లా మాట్లాడుతుండే అని అనుకున్నాను. తర్వాత వాళ్ళని నిలుస్తలేడని. తర్వాత సార్ ఏం చేసిందంటే మైకు తీసుకొని రౌడీలు వీళ్ళు రాజ్యాలు అప్పుడు బాధ లేదా మీకు అది అట్లా మాట్లాడుతుంది. సార్ ఏంటి ఇట్లా మాట్లాడుతుంది, రాజకీయ పరంగా మాట్లాడుతున్నాడు. సార్ కూడా వాళ్ళని నిలిచి అధికారంగా అడుగుతలేడు కదా, మా సర్పంచులకు విలువ లేకుండా చేస్తుంది. నిజంగా చెప్పాలంటే సార్ అనిపించింది. ఇప్పుడు మంత్రి సార్కి మరి మేము సర్పంచులను తెలిసి ఇంట్లో కూర్చోవాలా, లేకపోతే చీపుర్లు పట్టుకొని రోడ్లు ఉడవాలా, వర్కర్ల జాబ్ ఇవ్వాలా మాకు, మరి మేము గ్రామానికి అభివృద్ధి చేయాలని మేము అనుకుంటున్నాం. మరి మంత్రి సార్ ఏ నిర్ణయం తీసుకుంటాడో మా మీద బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు సర్పంచులు ఎక్కడైతే గెలిచిందో ఆ గ్రామంలో ఎవ్వరికి ఇటువంటి పరిస్థితి జరుగుతుంది.